బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలతో తేలిపోయిందన్నారు పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని, రాష్ట్రంలో 14 సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా రేపు సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రోడ్ షో నిర్వహిస్తారన్నారు మధుయాష్కి గౌడ్. ఈ ప్రాంత ఎంపీగా తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రచార క్రమంలో భాగంగా రేపు సాయంత్రం 6 గంటలకి రోడ్ షో రైతు బజార్లో నిర్వహించడం జరుగుతుంది. మీ ద్వారా కూడా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకి అత్యధిక సంఖ్యలో వచ్చి వారికి స్వాగతం పత్రాన్ని ఆహ్వానిస్తూ 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన అంతమొందించి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ చేతుల మీదుగా 6 గ్యారంటీ స్కీములు అమలు చేసుకుంటూ ప్రజా ఆదరణ చూరగొని అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజా ఆదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఎదుగుతున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవాళ దేశంలోనే తెలంగాణ మోడల్గా ఎదిగి బీజేపీ బీఆర్ఎస్ రెండు కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదూసే కుట్ర పన్నుతా ఉన్నాయి. రెండు తెర వెనకాల ముద్దులు పెట్టుకుంటూ తెర ముందు మాత్రం పోటీ చేస్తున్నట్టుగా కనబడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జడ్పీ చైర్పర్సన్గా 18 సంవత్సరాల అనుభవం కలిగిన మహిళా నాయకురాలని సునీతా మహేందర్ రెడ్డి గారిని పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. వారైతేనే గట్టి పోటీచ్చి గెలుస్తారని ముఖ్యమంత్రి గారు నమ్మి వారిని ఇక్కడ అభ్యర్థన ప్రకటన మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ వీడిన ఎంతోమంది సీనియర్ నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు.